ప్రముఖ సామాజిక సంస్కర్త శెట్టిబలిజ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు కాకినాడ కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా దొమ్మిశెట్టి వెంకటరెడ్డి చిత్రపటానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు. సామాజిక సేవతో పాటు శెట్టిబలిజ అభ్యున్నతికి కృషి చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి అందరి గుండెల్లో నిలిచిపోతారని అన్నారు. మీరు గాంధీ కంటే ముందుగా యాక్చువల్గా ఇంకొక వర్మ రాష్ట్రం అయినా ఒక దేశం అయినా ఒక జిల్లా అయినా ఒక కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలంటే విద్య ద్వారానే వచ్చింది అల్టిమేట్గా. అందుకనే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఈరోజు హై ప్రయారిటీ ఇస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎడ్యుకేషన్కి హై ప్రయారిటీ ఇస్తూ ఈరోజు పాఠశాలను ప్రవర్తించడం కానీ యూనివర్సిటీలు చేయడం కానీ చేస్తారు. అన్నిటికంటే స్కూల్ సెట్ కావాలంటే ఫస్ట్ టీచర్ షార్టేజ్ ఉండకూడదని యాక్చువల్గా లాస్ట్ ఇయర్ యాక్చువల్గా 16,000 పోస్టులు ఫిల్ చేశారు. ఈసారి కూడా యాక్చువల్గా ఫిల్ చేస్తారు. ఈ విధంగా ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆ రోజు 1905 అంటే స్వతంత్రానికి ముందే ఏదైతే ఈ యొక్క విద్య కోసం దొమ్మేటి వెంకటరెడ్డి గారు పాటుపడ్డారో దాన్ని ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా అదే ఎక్కువ ప్రయారిటీ చేస్తున్నారు, ఇంకా చేస్తామని తెలియజేస్తూ వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని దగ్గర అడుగుతున్నారు. కలెక్టర్ గారితో మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి దాన్ని సానుకూలంగా ఎక్కడ చేయాలంటే సుప్రీంకోర్టు రూల్స్ ఒకటి వచ్చాయి. ఆ సుప్రీంకోర్టు రూల్స్కి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా పెట్టించడం జరుగుతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.